బోడే రామచంద్ర యాదవ్ అనే ఆయన మంగళగిరిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడండి. సోమవారం నాటికి ఆయన దీక్ష 3వ రోజుకు వచ్చింది. ఎవరి బోడే రామచంద్ర యాదవ్ గారు? ఆయనకు ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. ఈ మధ్య కాలంలోనే ఈ పార్టీ పెట్టాడు ఈయన. సో ఈ పార్టీ తరఫున మంగళగిరిలో ఆయనకు ఒక కార్యాలయం ఉందట. దాని దగ్గర కొంచెం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ దీక్ష చేస్తున్నాడు. అధ్యక్షులు చైర్మన్ దాసరి రావు గారు వచ్చి మద్దతు తెలియజేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాలు ఆయన వెన్నంటి ఉండడానికి అశేషంగా నాయకులందరూ తరంలో వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం సీమ కుట్టినట్టు లేదు. మరి ఎంతో మంది నాయకులు. ఇవాళ 4వ రోజు. నిన్న కొంచెం గొడవ కూడా అయింది. అక్కడ పోలీసులు వస్తే ఆయన దీక్షను భగ్నం చేయడానికి వచ్చారేమో అని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలు అక్కడైతే గొడవ చేశారు. ఆ తర్వాత మంగళగిరి రోడ్డు మీద అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించారు అనేది వార్త. ఇంతకీ ఎవరి రామచంద్ర యాదవ్? ఎందుకు ఆయన ఈ దీక్ష చేస్తున్నాడు? ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈయన బీసీ నాయకుడు అని తాను అభివర్ణించుకుంటాడు. బీసీల హక్కుల కోసం ఈ పోరాటం చేస్తున్నాడు, లేక ఈ దీక్ష చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఈయన పేరు వార్తల్లో వస్తూ ఉంది. ప్రధానంగా 2019-24 మధ్యకాలంలో చాలాసార్లు ఈయన పేరు వచ్చింది వార్తల్లో. ఈయన పొంగనూరుకు చెందినవాడు, చిత్తూరు జిల్లా. పొంగనూరులో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోటి ఈయనకి చాలాసార్లు ఘర్షణ అయింది. ఆ ఘర్షణ సందర్భంగానే వార్తల్లోకి వచ్చేవాడు. సో ఇప్పుడు ఈయన బీసీల హక్కుల పేరుతోటి ఎందుకు ఈ దీక్ష చేస్తున్నాడు? ఏమిటి ఆయన డిమాండ్లు? ఈ టైంలో ఇటువంటి దీక్ష చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వెనక ఉన్నటువంటి రాజకీయ ఆలోచనలు ఏంటి అనే విషయాలకు వెళ్లే ముందు ఈ రామచంద్ర యాదవ్ గారి నేపథ్యం గురించి మరికొంత చెప్తాను. ఈయన ఒక వ్యాపారవేత్తనే అని చెప్పుకుంటాడు. గతంలో వ్యాపారవేత్త, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా మారాడు. ఏ రకమైన వ్యాపారవేత్త, ఏమేం వ్యాపారాలు ఉన్నాయి ఈయనకి అనే విషయంలో స్పష్టత లేదు. ఈయన గతంలో ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఆయన అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పాల. కొంత ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టున్నాడు, నాకేదో కన్సల్టెన్సీ ఉందంటాడు, లేకపోతే చెన్నైలో ఆసుపత్రిలో వాటా ఉంది అంటాడు, మెడికల్ కాలేజీలో వాటా ఉంది అంటాడు. అంతేగాని ఒక చెప్పుకోదగిన బిజినెస్ ఏమీ చేస్తున్నట్టుగా అయితే తెలియదు. కానీ అతను కొంత డబ్బు అయితే సంపాదించాడు. ఆ డబ్బుతో కొంతమంది మార్బలాన్ని చేర్చుకున్నాడు. వాళ్ళతో కలిసి రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. బీసీల నాయకుడిగా ఎదగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా గతంలోనే ఈయన ఎన్నికల్లో పోటీ చేశాడు. 2018లో జనసేన పార్టీ తరఫున పొంగనూరు నుంచి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేశాడు ఈయన. అప్పుడు ఆయనకి, అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు పొంగనూరులో 16,452 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత కారణాలేంటో తెలియదు కానీ జనసేన నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నాడు, భారత చైతన్య యువజన పార్టీ అని. సో ఆ పార్టీ నాయకుడిగా రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నాడు. అయితే 2024 ఎన్నికల్లో ఈయన తన పార్టీ తరఫు నుంచి 2 చోట్ల పోటీ చేశాడు ఎమ్మెల్యే స్థానాలకి. ఒకటి పొంగనూరు ఆబ్వియస్లీ, కానీ రెండవది ఇంట్రెస్టింగ్లీ మంగళగిరి. లోకేష్ మీద ఈయన ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో తెలియదు మనకి. సో పొంగనూరులో పోటీ చేశాడు, అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈయనకి? 4,559 ఓట్లు వచ్చినాయి 2024 ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే గెలిచాడు. ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 1,793 ఓట్లు. అక్కడ టీడీపీ తరఫున చల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేశాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 94,698. అంటే ఇద్దరికి మధ్య తేడా 5,000 ఓట్లే. 5,000 ఓట్లతోటే టీడీపీ పొంగనూరులో ఓడిపోయింది 2024లో. ఈ 5,000 ఓట్ల తేడాతోనే పెద్దిరెడ్డి గారు గెలిచాడు. సో ఆ రకంగా పెద్దిరెడ్డి గారు గెలవడానికి పరోక్షంగా ఈ బోడే రామచంద్ర యాదవ్ గారు తోడ్పడ్డాడనమాట. ఇక మంగళగిరిలో ఏమిటి పరిస్థితి? ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈయనకి? 373. ఏ కారణం చేత ఈయన మంగళగిరిలో పోటీ చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు. ఎవరికి లబ్ధి చేకూర్చడానికి, ఎవరికి నష్టం చేకూర్చడానికి ఈయన రంగంలోకి దిగాడో తెలియదు. సో ఇప్పుడు ఈయన బీసీల హక్కుల సాధన కోసం దీక్ష చేస్తున్నాను అని చెప్తున్నాడు.
ప్రాణాలను సైతం పణంగా పెట్టి 3వ రోజు కూడా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి ఫేస్బుక్లో మొత్తం లైవ్లు పోస్టులు పెడుతున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు ఈయన పక్కన. సో ఎందుకు చేస్తున్నాడు ఈయన ఈ దీక్ష? ఇప్పుడు బీసీ ధర్మదీక్ష అని పేరు కూడా పెట్టాడు. 5 డిమాండ్లట. ఈ 5 డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ బీసీ రక్షణ చట్టం అమలు. ఏంటి బీసీ రక్షణ చట్టం? ఎస్సీ ఎస్టీలకి ఒక చట్టం ఉంది, అత్యాచారాల నిరోధక చట్టం అని. అంటే ఎస్సీ ఎస్టీల మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తే, అత్యాచారాలు చేయటం అంటే ఫిజికల్గా కావచ్చు, వెర్బల్గా కావచ్చు, మాట ద్వారా కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయన్నమాట. అటువంటి చట్టం బీసీలో కూడా కావాలి అనేది బీసీ రక్షణ చట్టం. గమ్మత్తు ఏమిటంటే ఇటువంటి డిమాండ్ గతంలో లేదు, కానీ టీడీపీయే స్వయంగా ఈ రకమైన ప్రతిపాదన చేసి మేము తీసుకొస్తాం ఇటువంటి చట్టం అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కూడా మాట్లాడారు దీని గురించి. ఆల్రెడీ డ్రాఫ్ట్ కూడా తయారైనట్టుంది. ఏంటి ఈ చట్టం అంటే, ఎస్సీ ఎస్టీల చట్టం మాదిరిగానే అదే లైన్స్లో ఈ చట్టం ఉంటుంది. ఎవరైనా బీసీలని, బీసీ కులాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ కులం పేరుతో తిడితే ఈ చట్టం కింద వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. ఏంటి ఈ చట్టాల ప్రత్యేకత అంటే, ఇట్లా ప్రత్యేకమైన చట్టాలు చేస్తే వీటి కింద ఒక ఆరోపణ కనుక చేశారనుకోండి అవతల వాళ్ళ మీద, ఇట్లా కులం పేరు మీద నన్ను తిట్టాడు అని, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయొచ్చు దర్యాప్తు చేయకుండానే. రెండవది, వాళ్ళకి ముందస్తు బెయిల్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. అది ఈ చట్టాల ప్రత్యేకత, అంటే కఠినమైన చట్టాలు. సో అటువంటి చట్టాన్ని తయారు చేస్తున్నాము, ఆల్రెడీ డ్రాఫ్ట్ కూడా తయారైంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే చెప్పారు. కాబట్టి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో బహుశా పెడతారు దీన్ని, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం. కాబట్టి ఈయన ప్రత్యేకంగా దీనికోసం డిమాండ్ చేసి నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు చేస్తున్నాడు తెలియదు. రెండో డిమాండ్, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు. అది ఆయన డిమాండ్. అమరావతిలో 1000 ఎకరాలు కావాలట. ఏ లెక్కన 1000 ఎకరాలు కావాలని అడుగుతున్నాడో తెలియదు. ఎందుకంటే బీసీల జనాభా రాష్ట్రంలో 50% ఉంటుంది దాదాపుగా, అంటే సగం. కాబట్టి అమరావతిలో సగం ఇవ్వాలి యాక్చువల్గా. అయినా కులాల వారీగా ఎట్లా ఇస్తారు ప్రభుత్వం? రాజధాని అనేది కులాల వారీగా ల్యాండ్స్ ఇవ్వడానికే. ఆల్రెడీ కులాల కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్ల ఆఫీసులు ఎలాగో ఉంటాయి అక్కడ. కానీ బీసీల పేరు మీద 1000 ఎకరాలు ఇవ్వాలి అన్నాడు ఈయన. మరి అన్ని కులాలకు ఇట్లా ఇవ్వాలా? ఒకవేళ 1000 ఎకరాలు ఇస్తే ఏ కులానికి ఎంత, బీసీల్లో కూడా అనే విషయాలు తెలియదు. మొత్తానికి ఆయన డిమాండ్ అది. తర్వాత మూడో డిమాండ్, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు. సరే, రకరకాల కులాల కార్పొరేషన్లు పెట్టారు, వాటికి ఏమి నిధులు లేవు, ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఒక జనరల్ డిమాండ్. ఆ జనరల్ డిమాండ్ కోసం పోరాడడంలో తప్పు లేదు. నాలుగవది, సమగ్ర కులగణన. కులగణన అనేది కూడా చాలా జనరల్ డిమాండ్. గత కొంతకాలంగా ఈ కులగణన అనేది చర్చలో ఉంది, అందరికీ తెలుసు. అది గ్రాడ్యువల్లీ చేపడతారు, అందులో కూడా సందేహం లేదు. అయినా కూడా దాన్ని ఒక డిమాండ్గా పెట్టాడు ఈయన. ఐదవది, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే రిజర్వేషన్లు పెంచాలని చెప్పి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడనమాట. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, టీడీపీ అనేది మొదటి నుంచి బీసీల పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఎస్సీల మీద ఫోకస్ చేసేది. ఆ సమయంలో టీడీపీ ఆవిర్భవించింది 1982లో. ఆ పార్టీ బీసీల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీ నాయకత్వం బాగా ఎదిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్నటువంటి సీనియర్ బీసీల నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎదిగిందే. తెలంగాణలో దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఎర్రనాయుడు, యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ప్రాముఖ్యత వచ్చింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగానే పరిగణిస్తారు. అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు ప్రతి విషయంలో. అందులో భాగంగానే బీసీల రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం అని చెప్పారు యాక్చువల్గా. దీనికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే, రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు కదా ఈయన. ఎప్పుడో 80వ దశకంలోనే ఎన్టీఆర్ భారీ ఎత్తున బీసీలకు రిజర్వేషన్లు పెంచాడు. 25% ఉంటే 44% చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున గొడవలు అయినాయి. ఆయన ప్రభుత్వం పడిపోతుందేమో అనే దశకి వెళ్ళింది అది. చివరికి కోర్టులో కొట్టేశారనుకోండి, అది వేరే విషయం. కానీ అంత భారీగా బీసీలకు రిజర్వేషన్లు పెంచడం వల్ల ఎన్టీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కొన్ని సెక్షన్స్లో. ఎక్కడ దాకా వెళ్ళింది అది అంటే, సెక్రటేరియట్లో ఎన్టీఆర్ ఆఫీస్ మీదకి వెళ్ళి
ఆయన కొట్టేటువంటి ప్రయత్నం చేశారు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అప్పుడు. వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం. అంటే వాళ్ళందరూ కూడా బీసీయేతరులు ఎక్కువ మంది అప్పట్లో సెక్రటేరియట్లో పనిచేసేవాళ్ళు. పూల కుండీలు అన్నీ తీసుకెళ్ళి సీఎం ఆఫీస్ ముందు పగలగొట్టారు. అంత స్థాయిలో వ్యతిరేకతని ఎదుర్కొని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు యాక్చువల్గా ఎన్టీఆర్. కోర్టు కనుక కొట్టివేయకపోతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేవాడు ఆయన. ఆ తర్వాత కూడా బీసీలకి స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, రిజర్వేషన్లు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన పాత్ర పోషించింది. అటువంటి తెలుగుదేశం పార్టీ మీద ప్రత్యేకంగా ఇప్పుడు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కానీ, దానికోసం నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం కానీ రామచంద్ర యాదవ్ గారికి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. ఈ విషయాలన్నీ ఈయనకి 2019-24 మధ్యకాలంలో గుర్తుకు రాలేదా? ఎంతసేపటికి అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోరాటమే తప్ప ఈ విధంగా బీసీల కోసం ఈయన పోరాటం చేసింది లేదు అప్పట్లో, ఈ రకమైన డిమాండ్లు పెట్టి. అందుకనే కామెంట్లో కూడా చాలామంది ఆయన ఫేస్బుక్లో ఇదే ప్రశ్న లేవనెత్తారు. ఎవరో ఒక ఆయన రాశాడు, గత ప్రభుత్వాల టైంలో మీరంతా ఎక్కడ నిద్రపోతున్నారు, తెలుగుదేశం టైంలోనే వచ్చేస్తారు. అవినీతిని ప్రశ్నించండి, తప్పు లేదు. అన్యాయం జరిగితే అడ్డుకోండి, అంతేగాని ప్రతి దానికి ఇసుక చల్లి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకండి. ఇది కరెక్టే. ఎందుకంటే అప్పట్లో ఎన్నడూ బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కానీ, బీసీల చట్టం గురించి కానీ, బీసీ కార్పొరేషన్లకి నిధుల గురించి కానీ రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్ష చేయలేదు. ఇప్పుడు సడన్గా ఆయనకి ఈ విషయం గుర్తుకొచ్చింది, అది కూడా మంగళగిరిలోనే చేయాలని. అక్కడ చాలా ఫొటోస్, వీడియోస్ పెట్టారు వాళ్ళు ఫేస్బుక్లో. అందులో చంద్రబాబు నాయుడు గారి పోస్టర్ మీద చెప్పు తీసుకుని కొడుతున్నారు మన రామచంద్ర యాదవ్ గారి కార్యకర్తలంతా. అవన్నీ చూస్తే ఏం అర్థమవుతుందంటే కొంచెం డిస్ప్రపోర్షనేట్గా ఉంది, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తోంది, ఇందులో ఏదో రాజకీయ ఆలోచన ఉంది వెనక అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఇప్పుడు ఈ దీక్ష చేపట్టాడు అనేది ఒక ప్రశ్న. లేదు, తాను సొంతంగా బీసీ నాయకుడిగా ఎదగాలి అనేటువంటి కోరికతో చేశాడా? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బీసీ నాయకుడిగా ఈ కృష్ణయ్య గారికి బాగా పేరు వచ్చింది. ఏ స్థాయిలో వచ్చిందంటే అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు ఆయనకి ఎమ్మెల్యే పదవిని ఇప్పించడమే కాకుండా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా ఈయనే క్యాండిడేట్ అని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వైసీపీకి వెళ్ళాడు, వైసీపీలో ఆయన ఎంపీ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి బీజేపీలో చేరాడు, బీజేపీ వాళ్ళు కూడా ఆయన ఎంపీ చేశారు. అంటే బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు కానీ గెలిపించింది తెలుగుదేశం వాళ్ళే మళ్ళీ, ఎందుకంటే ఎమ్మెల్యేలంతా వాళ్ళకే ఉన్నారు కదా ఇప్పుడు కూటమిలో. సో ఆ రకంగా కృష్ణయ్య గారు బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని మంచి పదంలో కూడా తెచ్చుకున్నాడు. మరి అది చూసి ఇన్స్పైర్ అయ్యారేమో తెలియదు బోడే రామచంద్ర యాదవ్ గారు. ఆయన ఎవరో తెలంగాణకు చెందిన వ్యక్తి, ఏపీలో కూడా పెద్ద బీసీ నాయకుడిగా ఎదగడం ఏంటి, ఆయనకి ఏపీ నుంచి బీసీ నాయకుడిగా ఎంపీ పదవిని ఇవ్వడం ఏంటి రాజ్యసభలో అని చెప్పి అనిపించి ఉండొచ్చు. ఏపీలో లేరా బీసీలు అని చెప్పి బీసీ నాయకుడిగా ఎదిగేటువంటి ప్రయత్నంలో ఆయన దీన్ని టేకప్ చేశాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే అదే సమయంలో బీసీల పార్టీగా పేరున్న టీడీపీ మీద అంత విరుచుకుపడాల్సిన అవసరం కూడా లేదు. అది రాజకీయంలో భాగంగా చేస్తున్నాడా, లేదు వేరే రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి.